ఎవరైతే చాలా అమాయకంగా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధతో మాట్లాడారో ఆ పర్టికులర్ యూట్యూబర్ని అడిగే స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే డ్రీమ్ లెవెన్ లాంటి యాప్ని ఎందుకు బ్యాన్ చేయరు అని చెప్పి మీరు అడుగుతున్నారు కదా. తెలుగు స్టేట్స్లో డ్రీమ్ లెవెన్ని బ్యాన్ చేసి 2020 నుంచి బ్యాన్ చేస్తున్నారు. మీరు 2023లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. 2020 దగ్గర నుంచే ఒక యాప్ని బెట్టింగ్ యాప్ని ఆంధ్ర తెలంగాణలో బ్యాన్ చేసినప్పుడు మరి మీరెందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు? మీకు తెలియదు ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ఆ బెట్టింగ్ యాప్ బ్యాన్ చేశారు. సో నేను కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయకూడదని మీరు ఎందుకు అనుకోలేదు? ఇప్పుడు మీరు తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు కదా డ్రీమ్ లెవెన్ని గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయలేదు అని. ఆంధ్ర తెలంగాణలో గవర్నమెంట్ చేసిన యాప్ని ఆల్రెడీ ఒక యాప్ బ్యాన్ అయి ఉంటే మీరు మిగిలిన వేరే యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేశారు? అప్పుడు మీకు బుద్ధి లేదా? మీ కామన్ సెన్స్ ఎక్కడికి వెళ్ళింది? నేను కూడా చాలా విఘ్నతతో అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి అమ్మా సమాధానం దీనికి మీరు.